మధ్య కాలంలో వందే భారత్ రైలు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఫుడ్, ఏసీ, సీట్ల విషయంలో ప్రయాణికులు ప్రతిరోజు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. అయినా కానీ వందే భారత్లో మార్పు రావడం లేదు. ఇండియాలోని అత్యధిక వేగంతో వెళ్లే వందే భారత్ రైలు ఈ మధ్య కాలంలో వెనుకపడింది. మొదట్లో 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన వందే భారత్ ఇప్పుడు 80కి పడిపోయింది. తాజాగా ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే 22416 నెంబర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. వర్షానికి వందే భారత్ రైలు పైకప్పు నుంచి లీకై నీరు లోపలికి చేరడం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ బోగీలో ప్రయాణికులు కూర్చున్న సీట్లపైన ఉన్న రూఫ్ నుంచి నీరు ధారగా కారింది. దీనివల్ల కింద ఉన్న కొన్ని సీట్లు తడిచిపోయాయి. దీన్ని చూసిన ప్రయాణికులంతా అవాక్కయ్యారు. రైలు రూఫ్ నుంచి నీరు కారుతున్న దృశ్యాన్ని ఓ మహిళా ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. వందే భారత్ రైలు నిర్వహణ తీరు, కోచ్ నాణ్యతపై నెటిజన్లు మండిపడుతున్నారు. షవర్తో నడిచే రైలు అని ఇంకొందరు చమత్కరించారు. ట్రైన్లోనే కూర్చొని స్నానం చేసుకోవచ్చని వ్యంగ్యంగా స్పందించారు. తాజా ఘటనతో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ వందే భారత్ రైళ్ల తయారీలో నాణ్యత పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వందే భారత్ రైల్లో వాటర్ లీకేజీపై నార్థన్ రైల్వే స్పందించింది. ఏసీ పైపుల్లో బ్లాక్ కారణంగా నీరు లీక్ అయిందని, సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.